నైని బ్లాక్ టెండర్ల వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వం ముందుకొస్తే సిబిఐ దర్యాప్తును కేంద్రం పరిశీలిస్తుందన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. అప్పుడే 2014 నుంచి జరిగిన అక్రమాలు బయటపడతాయని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లు కలిసి కేంద్రాన్ని బద్నం చేసే కుట్ర చేస్తున్నాయంటూ మండిపడ్డారు. 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉన్నది షేర్స్ దీంట్లో కోల్ ఇండియాది. వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయించాలని అంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీకి రెడీ ఉంది. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ వచ్చేది. సిబిఐకు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ మనం డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐకి ఇస్తే 2014 కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయాలి. ఒక కాంగ్రెస్నే కాదు, మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీలో జరిగినప్పుడు అవకతవకలు ఉన్నాయో దాని దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళ మంత్రుల మధ్యన ఉన్న విభేదాలు అన్నీ బయటపడ్డాయి. కాబట్టి అప్పటిదాకా సిబిఐ దాని మీద ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్స్ దీని మీద ఈరోజు వాళ్ళ మధ్యన ఏదైతే గొడవలు బయటకు వచ్చింది, లేకుంటే వీళ్ళందరూ దున్నుకుని పోయేది. అక్కడో కుటుంబం దున్నుకున్నది, ఇక్కడో నేతలు దున్నుకుంటున్నారు. 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉన్నది షేర్స్ దీంట్లో కోల్ ఇండియాది. వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయించాలని అంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీకి రెడీ ఉంది. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ వచ్చేది. సిబిఐకు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ మనం డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐకి ఇస్తే 2014 కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయాలి. ఒక కాంగ్రెస్నే కాదు, మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీలో జరిగినప్పుడు అవకతవకలు ఉన్నాయో దాని దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళ మంత్రుల మధ్యన ఉన్న విభేదాలు అన్నీ బయటపడ్డాయి. కాబట్టి అప్పటిదాకా సిబిఐ దాని మీద ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్స్ దీని మీద ఈరోజు వాళ్ళ మధ్యన ఏదైతే గొడవలు బయటకు వచ్చింది, లేకుంటే వీళ్ళందరూ దున్నుకుని పోయేది. అక్కడో కుటుంబం దున్నుకున్నది, ఇక్కడో నేతలు దున్నుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో అటు స్టేట్ ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 5 బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రచారానికి జాతీయ నేతలు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్ సభలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ వస్తున్నట్లు తెలిపారు.